పరిశుద్ధుడా మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ మరొకసారి నా ప్రభువా నీవు శిలువపై పలికినటువంటి 6వ మాటను మేము ధ్యానిస్తూ ఉండగా, as we meditate upon your feelings and your sayings of the 6th word of the cross, Jesus, give your presence and keep your presence with us. In Jesus' name we pray. Amen. క్రీస్తు శిలువలో పలికిన 6వ మాటకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గ్రీక్ వర్డ్ టెలస్టాయ్ అనగా ఇట్స్ ఇస్ డన్. టెలస్టాయ్ అనే మాటకు ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది. యేసుప్రభు ఈ మాట చెప్పినప్పుడు చాలా తృప్తితో అని ఉంటాడు ఈ మాట. వాట్ ఈస్ ఫినిష్డ్? దేని కొరకైతే ఆయన ఈ భూలోకమునకు తను తాను దేవుని కుమారుడయుండి అది ఎంచబడగలిగినటువంటి భాగ్యం అని ఎంచుకొనక మరణము పొందినంతగా విధేయత చూపుటకు, నశించిన దాన్ని వెదికి రక్షించుటకు ఈ భూలోకమునకు వచ్చి ఉన్నాడో, దేవుని చిత్తము నెరవేర్చుటకు వచ్చి ఉన్నాడో, అది పరిపూర్ణము గావించబడుచున్నది. ఒక సంగతి మనం జ్ఞాపకం చేసుకోలేదంటే 4వ మాట తర్వాత 5, 6, 7 ఇవి క్షణాలలో జరిగిపోయినాయి. ఇది ఒక క్లస్టర్ 6, 5, 6 and 7. దేవుని బిడ్డలారా, ఈ టెలస్టాయ్ మాట డన్, కంప్లీటెడ్ అనగా చాలా బిగ్గరగా కేక వేసి మాట చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఎంత తృప్తితో అన్నాడో ఆ బాధలో కూడా అంతరంగములో పరలోక సంబంధమైన ఆనందం ఆయనలో ఉన్నది. దో ఈజ్ రియల్లీ బీయింగ్ సఫరింగ్, దప్పికొని ఉన్నానని చెప్పినా, ఆధ్యాత్మిక దక్పగా మనం జ్ఞాపకం చేసుకున్నా, ఆయనలో ఆధ్యాత్మిక తృప్తి అనేది లోపట కలుగుతూ ఉంది. ఏంటంటే, నేను నా తండ్రి నన్ను ఏ రీతిగా భూలోకమునకు పంపి దేవుని కుమారుడుగా మహిమపరిచినాడో ఆ రీతిగా నేను తండ్రిని మహిమపరిచే గడియ కంప్లీట్ గా ఆయనకు చూపిన విధేయత గడియ సమాప్తమవుతుంది. మరణము పొందినంతగా విధేయత చూపిన గడియ నిజమే. He is in perfect command and control of the situation. అక్కడున్న పరిస్థితి అంతటి కూడా ఆయన సిచ్యువేషన్ ఆయన కంట్రోల్నే ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ అకార్డింగ్ టు ది ప్లాన్ ఆఫ్ సాల్వేషన్. రక్షణార్థమైన దేవుని ప్రణాళిక ప్రకారమే మానవుని తిరిగి రక్షించుకోవడానికి జరుగుతున్నటువంటి ప్రణాళిక. ఇట్ ఈస్ గోయింగ్ యాజ్ పర్ ద ప్లాన్, యాజ్ పర్ ద విల్ ఆఫ్ ద లార్డ్. ఆయనకు చేదు చిరకను తాగడానికి ఇచ్చాడు, but he has refused it. He wants to bear the pain. ఇక ముందు రాబో కాలం ముందు ఏ మనుషుడు బాధ ఆధ్యాత్మికంగా కృంగిపోకుండా, పాపపు భారం కింద ఉండకుండా ఆయన ఆ బాధను భరించడానికి, ఇది ఇంటాక్సికేషన్ అనమాట. అది ఇచ్చే చిరక అదేంటండి, ఇలా బాధను మర్చిపోవడానికి గట్టిగా అరుస్తూ అధికారులను తిడుతూ ఉంటారు ఆ సిలువ వేసిన వారు. సో దానికి చేదు చిరకన అట్లా అంటేయగానే తాగానే ఇంటాక్సికేషన్ అయితే మర్చిపోతారు అనమాట. అది తీయకుండా తాగకుండా ఆ పాపం భరించడానికే ఒప్పుకున్నాడు. పాపము దాని శాపాన్ని భరించాడు. సిలువ కార్యము సమాప్తమైనది. క్రైస్ట్ ఈవెంట్.
మొత్తం సమాప్తమైనది. ఇక ఎవరి ముందుకు ఆయన తీసుకుపోవలసిన అవసరం లేదు. ఎవరిను ఆయనకు తీర్పు తీర్చవలసిన అవసరం లేదు. ఆయనే తీర్పరిగా రాబోతూ ఉన్నాడు. సమాప్తమైనది. there is nobody who is going to really probe in now. ఆయనను పరీక్షించడకు, ఆయనను దూషించడకు, ఆయన శిక్షించడకు ఎవరికి అధికారం ఇవ్వబడలేదు, తీసుకోబడింది. అండ్ ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది భూలోక సంబంధమైన జీవితం యొక్క పరిపూర్ణత. ఇట్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద హోల్ ఇస్ ఎర్త్లీ లైఫ్. భూలోక సంబంధమైన జీవితం. ఎవరు కూడా ఇక ముందు రాబో కాలం ముందు సిలువ వేయబడటం ఉండడానికి, nobody is going to be crucified on the cross anymore. That is finished. ఎవరు కూడా సిలువపై మరణించకుండా ఒక మారే ఆయన మన కొరకు మన భారమును మోసి మన పాపములకు శాపముగా మార్చబడి సిలువలో వేలాడుతూ సమాప్తి జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. He paid the full penalty of the sin and is bearing, దేవుని యొక్క ఉగ్రతను ఆయన భరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఇంగ్లీష్ ఒక మాట అంటాడు భక్తుడు, ఇట్ ఈస్ ద టర్మినేషన్ ఆఫ్ హిస్ ఎర్త్లీ లైఫ్. ఈ భూలోక సంబంధమైన జీవితం యొక్క అంతము, కంప్లీషన్ ఆఫ్ ది ఎర్త్లీ అసైన్మెంట్, భూలోక సంబంధమైన బాధ్యత పరిపూర్ణత గావించాడు. మత్తయి సువార్త 20:28 అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును అర్పించుటకు వచ్చెను. నెరవేర్చింది, సమాప్తమైంది. He has given his life. యోహాను సువార్త 1:29 ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. And he is the one who is going to pay the price and the penalty of the sin. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. The will of the God is fulfilled. దేవుని అభిష్టము నెరవేర్చబడి ఉన్నది. దేవుని మనస్సు లోకంలో కనపరచబడి ఉన్నది. దేవుని యొక్క ప్రతిరూపం, దేవుని యొక్క నిరుచిత జ్ఞానం లోకానికి తెలియచేసి ఆయన జీవాహారముగా మనకు కనపరచబడినట్టుగా మనం చూస్తుంటాం. దేవుని బిడ్డ, నిజమే, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చే పరలోకమునకు నుండి నేను దిగి వచ్చాను అంటాడు. ఏమంటాడంటే, నా ఇష్టం నెరవేర్చకు నేను రాలేదు. జాన్ 6:38. నా ఇష్టం నెరవేర్చకు నేను రాలేదు, కానీ నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి నేను దిగి వచ్చి తిని అనే మాట అక్కడ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. He has come down from the heavens to fulfill the will of God. యోహాను సువార్త 14:31 ఈ అన్ని సంగతులు మీకు నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నా తండ్రిని నేను ప్రేమించుచున్నానని ఈ లోకం ఎరుగులాగా ఈ కార్యాలను చేసి ముగిస్తున్నాను. John 14:31 అంటాడు, ఆల్ దీస్ థింగ్స్, ఆల్ ద క్రైస్ట్ గివెన్, ఈ సిలువ కార్యం అంతా ఎందుకు చేస్తున్నానంటే నేను నా తండ్రిని ప్రేమిస్తున్నానని లోకానికి నేను జ్ఞాపకం చేస్తున్నాను, చూపిస్తుంటున్నాను. టు పాయింట్ అండ్ టు షో ద వరల్డ్ దట్ ఐ లవ్ మై గాడ్. నిజమే, వాట్ ఈస్ సమాప్తమైనది? ఏం సమాప్తమైనది? ద మిషన్ ఆఫ్ ద లార్డ్ ఇస్ కంప్లీటెడ్. వెనక్కి రక్షించాడు, మానవునికి దేవునికి విడబాటును తీసివేసి తిరిగి మానవుని సమాధానార్థమైన తన బలియాగముతో తిరిగి తన హక్కును సమకూర్చుకుని ఉన్నాడు. పతనమైన మానవుని స్వభావమును తన ఇమేజ్ను తిరిగి మానవునికి సమకూర్చి తన సమరూపము గల వారిగా మార్చబడుటకు పరిశుద్ధాత్మ ద్వారా రూపాంతరపు అనుభవం కలుగు చేయు కృప, పరిశుద్ధాత్మను పంపబడుటకు రంగము సిద్ధము చేయబడి నిరంతరము లోకములో ఆయన జీవించి మానవులతో జీవించటకు సదాకాలం మీకు తోడైందని చెప్పిన మాట నెరవేర్పు సమాప్తమవుతున్నది. And he is going to be with us continuously through us. దేవాలయపు తెర నడిమికి చినిగి మానవునికి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధ స్థలం మానవుని హృదయంలోనికి తీసుకుని వచ్చి మానవ హృదయాన్ని దేవుని ఆలయముగా నిర్మించుకుని తాను నివాసము చేయుటకు ఆ యొక్క ప్రయాసము సమాప్తమైనది. And he shall be dwelling in our hearts hereafter. ఎక్కడో ఆశీనుడైన దేవుడు కాదు, నీ హృదయంలో ఆశీనుడైన నివసించున్న దేవుడు. మీరు నన్ను ప్రేమిస్తే నన్ను గైకొంటారు, నా మాట గైకొని వాని వద్ద వచ్చి నేను నివాసం చేస్తానంటాడు, నన్ను నేను కనపరుచుకొని ఉంటానంటాడు. నా ఆజ్ఞ గైకున్న వారికి వేరొక ఆత్మనగా సత్యస్వరూపమైన ఆత్మ నేను ఇస్తాను. మై స్పిరిట్ విల్ బి అబైడింగ్ విత్ యూ అండ్ టెలింగ్ యూ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అండ్ రివీల్ యూ that Jesus the Father, the Son
and the Holy Spirit. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన ప్రత్యక్షత నీకు గాడ్ హెడ్ అంటాం దీన్ని. ఇది ఆయనకు నీకు కనపరిచి చేస్తాడు. అనగా దేవుని గూర్చిన జ్ఞానమును దేవుని కనపరిచే ఆ గొప్ప కార్యము మనకు జ్ఞాపకం చేసి ఉన్నాడని, ప్రభు పరిపూర్ణంగా గావించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. చీకటి సంబంధమైన శక్తులకును వెలుగు సంబంధమైన దేవుని యొక్క శక్తి, ఆ పోరాటం సమాప్తమైనది. వన్స్ ఫర్ ఆల్ ఐఎమ్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ప్లేట్. చార్ల్స్ ఫిన్నీ అంటాడు, నీ ప్లేట్ లో ఉంచాడు. హి కెప్ట్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ ప్లేట్. యు సిట్ అండ్ ఈట్, డోంట్ రన్ అవే ఎనీవేర్. కూర్చొని తిను. ఆ రక్షణ పళ్ళ్యాన్ని నీ ముందు ఉంచి వంట అంతయు ద స్పిరిచువల్ ఫుడ్ హాస్ బీన్ కుక్ ఫర్ యూ. సమాప్తమైనది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఎఫెసీ 6:14. ఏలగనగా మీరు నడమని సత్యమును దట్టిని కట్టుకొని నీతి అను మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసుతో జోడు తొడుగుకొని నిలువబడి ఇవన్నీగాక విశ్వాసమును డాలు పట్టుకునుడి. దానితో మీరు మీ దుష్ట అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మీరు యుద్ధోపకరణలు ధరించుకునండి. ఐ హావ్ వన్ ఓవర్ ఎవ్రీథింగ్. నిలకడగలిగి ఉండండి. I have finished everything. Now everything is in your hands. You strengthen yourself through the word of God with the presence of the Holy Spirit. నువ్వు అనాథగా విడిచిపెట్టడం లేదు. యుద్ధోపకరణములు ధరించుకునండి. ఇవన్నీగాక విశ్వాసమును ఢాలు పట్టుకునుడి. దుష్టుని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు మీరు. You will be fighting with them because I have equipped you. I have finished the war. Now I am giving you the power to wage the war with the Satan. సాతానుతో యుద్ధం చేయటకు నేను శక్తిని కలుగజేస్తున్నాను. ఆ అగ్ని బాణములు ఆర్పుటకు మీరు శక్తి పొందుతారు. వాక్యము దేవుని ఆత్మను మీలో కుమ్మరించుకుని ఉన్నది. నీలో ఉన్న నీ ఆత్మను నీవు గమనిస్తున్నావా? జీవవాక్యమైన క్రీస్తు నీలోనికి వచ్చాడు. దాన్ని నువ్వు గమనిస్తున్నావా అని ప్రభు మరి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నిజమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అంటారు, మనం అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా మళ్ళా బ్రతికించాడు. 5వ వచనం, మనం చచ్చిన వారమై ఉండగా ఆయన ప్రేమ మనల్ని తిరిగి బ్రతికింపచేసింది. And that love has made him to sacrifice his life on the cross. ఆయన కృప చేత రక్షింపబడుతూ ఉన్నావు నీవు. ఆ కృప ఏంటంటే నీకు బదులుగా ఆయన శాపంగా మార్చబడ్డాడు. నీకు బదులుగా ఆయన దేవునితో ఏర్పాటు దూరం చేయబడ్డాడు. ఆయన ముఖం తిప్పివేయబడింది దేవుని సన్నిధానం నుండి. నీకు మారుగా ఆయన దేవుని యొక్క ఉగ్రతను, ఆ తీర్పును అనుభవిస్తూ ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. గాడ్, నువ్వు శ్రమపడవలసింది ఆయన తీసివేశాడు. ఆయన లేఖనముల నెరవేర్పు సమాప్తం కావించి వచ్చింది. All the suffering prophecies of Messiah, old order is finished. Prophecies are fulfilled. సమాప్తమైనవి. పాతవి సమస్తము గతించిపోయినవి. ఇక బలియాగము లేదు. ఎటువంటి టెంపుల్ రిచువల్స్ లేవు. నీవే టెంపుల్ గా మార్చబడ్డావు. ప్రధాన యాజకుడు లేడు. మనకు నిరంతరం ఇటర్నల్ ప్రధాన యాజకుడుగా క్రీస్తు వచ్చాడు. All the rituals of the temple is finished. There is no more high priest. Jesus is the high priest. It is finished. పాతకాల సంబంధమైనటువంటి టెంపుల్ రిచువల్స్ అన్ని ఖతం. సింపుల్ థింగ్. నీవు నీతివంతుడు, నాకు ఇది సరి అయినదే. ఐఎమ్ బిఫోర్ యూ, ఓ లార్డ్, ఫర్గివ్ మీ. సీక్ హిస్ కింగ్డమ్. ఆయన రాజ్యాన్ని వెతికాడు. ఆయన రాజుగా అంగీకరించాడు. తప్పు నొప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అంటాడు. దేవుని బిడ్డలారా, కోడెల రక్తము కొట్టివేయబడినది, మనుషుని రక్తము చిందించబడినది. ఇక ఎన్నటికి నీ బలియాగము లేదు. అది సమాప్తము చేయబడ్డది. దేవుని బిడ్డలారా, ఆర్ యు ఏబుల్ టు సే దట్ ఇట్ ఇస్ ఫినిష్డ్? జీసస్ సెడ్, ఐ ఫినిష్డ్ ఇట్. ఆయనలో పాలిభాగస్వామ్యతను మనం ఆయన కుమార్తెగా అంగీకరించినప్పుడు మనం ఆయనతో కూడా సమాప్తమైనది చెప్పగలమా? పౌలు అంటాడు తెలుసా, గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. కెన్ వి ఏబుల్ టు సే దిస్? కెన్ వి ఏబుల్ టు సే దిస్? నిజమే. జీసస్ with this word gives us a great direction.
తిమోతి 4 అధ్యాయం 6-8 నేను ఇప్పుడే ప్రాణార్పంగా పోయబడుచున్నాను. నేను వెడలిపోయి కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని. హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ పాల్ ఈస్ ఏబుల్ టు సే. సమాప్తమైనది. కెన్ వి సే దిస్ అట్ ది ఎండ్ ఆఫ్ అవర్ ఓన్ లైఫ్స్? నిజముగా నీలో ఈ తృప్తి ఉందా? ఈ జివ్వ నీలో ఉందా? ఈ ధైర్యం నీలో ఉందా? సమాప్తమైనది చెప్పగలిగే ఆ ప్రయాణం నీలో ఉండాలని ప్రభు సమాప్తమైనది చెప్పగలిగిన ధైర్యాన్ని, విశ్వాసాన్ని, కృపను మనకు అందించి ఉన్నాడు. నా యొక్క జీవితాన్ని ప్రాణార్పంగా నేను పోయిచున్నాను అంటాడు పౌలు. లెట్ us have that satisfaction and total command under our control. నీ జీవితమును నీవు నియంత్రించుకొని ప్రభుతో నీ జీవితాన్ని ముగించుటకు, ప్రభు ఏ రీతిగా ముగించి పరలోక సంబంధమైన జీవాన్ని మనకు కలిగి చేశాడు, మనం ఆయన అడుగుజాడలో నడుచుటకు, ఇహలోక సంబంధమైన వాటిని జయించుటకు, పరలోక సంబంధం వాటిని ఆస్వాదించి ఆయనతో కూడా ప్రదేశంలో ఉండటకు దేవుడు మనకు తోడైనను గాక. ఆమేన్.